చేస్తారు? మేము అనంతపుర కోవూర్ నగర్లో వాసిస్తూ ఉన్నాము. నేను బెంగళూరు, నాది లోకల్. నేను ఇక్కడికి వచ్చి 8 నెలలే అయిందండి. నా బిజినెస్ అంతా బెంగళూరులోనే ఉండేది. యలంక దగ్గర మా బిజినెస్ అంతా ఉండింది. నేను యాక్చువల్లీ బెంగళూరులోనే నేను కూడా ఉండింది. ఇప్పుడు వచ్చి 8 నెలల నుంచి మేము కోవూర్ నగర్లో మా ఇల్లు ఉంది, అక్కడ మేము ఉన్నాము. నాది కల్పవృక్ష డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంస్థ ఉండదు. ఆ సంస్థలో నేను గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రాజెక్టు రకరకాల వర్క్ని చేపిస్తూ నేను 12 ఏళ్ళు కిందటి నుంచి పని చేసుకుంటూ ఉన్నాను. దీనికి కొంతమంది ఇన్వెస్ట్మెంట్ పెడతారు, మళ్ళీ ఒక 3 నెల, 6 నెల, 8 నెలలకు అట్లా వెనక్కి తీసుకుంటారు. మాకు ఇన్కమ్ వచ్చే దాంట్లో మేము ఆ ఇన్కమ్ వచ్చిన తర్వాత మేము డివైడ్ చేసి ఇచ్చిండేటివి ఉన్నాయి, ప్రూఫ్తో సహా ఉన్నాయి. కొన్ని సందర్భంలో నాకు ఈ ప్రాజెక్ట్ వల్ల ఏమైనా డిలే అయ్యి పేమెంట్ వచ్చేది లేట్ అయినప్పుడు, మేము చెప్పిండే టైము తేడా వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేసినారంటే మా ఆయన్ని బ్లాక్మెయిల్ చేస్తూ, అంత డబ్బులు ఇవ్వాలా, నువ్వు ఇన్ని కోట్లు ఇవ్వాలా, 5 లక్షలు 10 లక్షలు ఉండేటి వాళ్ళంతా అన్ని కోట్లు ఇవ్వాలా, ఇన్ని కోట్లు ఇవ్వాలా, ఈయనకి అంత వచ్చింది, ఇంత వచ్చింది, ఆ తాలూకులో అట్లా చేసినాడు, ఈ మండలంలో ఇట్లా చేసినాడు అని బ్లాక్మెయిల్ చేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని స్టేట్మెంట్ తీసుకొని ఏం జరిగింది ఏం లేదు అని చూసుకోకుండానే ఇంటి దగ్గరకు వచ్చి ఇంటి దగ్గర గొడవ చేసేది, మనిషిని పట్టుకొని పోయి కొట్టేది, తిట్టేటివి. ఇంకొకటి 2 రోజుల నుంచి మా ఆయన వెనకొచ్చినాడు. మళ్ళా వచ్చి ఉండేదేముందో నేను ప్రూఫ్తో సహా పెడతాను, ఎంక్వైరీ చేసి ఏమైనా కట్టాల్సిందే ఉంటే నేను కట్టినాను, డబ్బులు కట్టిన తర్వాత ఇంకా ఏమైనా కట్టేది మేము బ్యాలెన్స్ ఉంటే, మా నుంచి ఏమైనా తప్పు జరిగింటే నేను ఏముందో ప్రొసీజర్ లీగలీగా నేను ప్రొసీడ్ అవుతాను అని చెప్పినాడు. కానీ 2 రోజుల నుంచి మా ఆయన కనపడతలేదండి. నేను రకరకాల ప్రయత్నం చేస్తున్నా. మా ఆయన యాడున్నాడో ఏమో నాకు తెలీదు. ఎవరి గురించి ఎవరు పిలుచుకొని పోయినారో, మా కార్ కనపడతలేదు, ఎవరు పిలుచుకొని పోయినారో, కొట్టినారు, తిట్టినారు, చాలా బెదిరించినారు. మా ఆయన్ని బ్లాక్మెయిల్ చేస్తూ మీడియాకంతా ఇచ్చినారు. కర్ణాటకలో నాకు అక్కడ కొద్ది పేరు ఉంది అని, అక్కడంతా కర్ణాటకలో అంతా నా పేరు చెడగొట్టాలా అని, నా సంస్థ పేరు చెడగొట్టాలా అని అక్కడంతా రకరకాల ప్రయత్నాలు చేస్తూ 10 లక్షలు 5 లక్షలు ఉండేటివంతా కవరింగ్ చేస్తా, వేరే రకాల ప్రయత్నం చేస్తా కోట్లు అని మాట్లాడినారండి. 10 లక్షలు 5 లక్షలు ఉండే వాళ్ళంతా ఈరోజు 30 కోట్లు, 10 కోట్లు, 5 కోట్లు, 1 కోటి అనే ఆ టైప్లో మాట్లాడి మీడియా ముందుకు వచ్చి మాట్లాడినారండి. దీనికి ఏం సమాధానం చెప్తారో వాళ్ళు నాకు తెలియదండి. ఈరోజు నాకు పరువు నష్టమైంది. నేను ఊరిడిసి వదిలేసి పోయినాను. యాక్చువల్లీ నేను అనంతపూర్లోనే ఉన్నాను, కోవూర్ నగర్లోనే ఉన్నాను, నా ఇంట్లో నేను ఉన్నా. మా ఆయన లేదు, ఎలాంటి ఆయన బిజినెస్ మీద వెళ్తూ ఉంటాడు. ఇదేం కొత్తది కదా, ఆయన పోతాడు వస్తాడు. ఇదన్నీ తెలుసుకొని ఇంటి దగ్గరకు వచ్చి పోయినారు, గొడవలు చేసినారు, అన్నీ చేసినారు. మా ఆయన వచ్చిన తర్వాత ఏముందో మాట్లాడుకొని క్లోజ్ చేస్తామండి అని నేను కానీ చెప్పినాను. ఫోన్లో కాంటాక్ట్లు ఉన్నారు, అంతా ఉండి మాట్లాడేసి నాతో ప్రతి ఒక్కటి కానీ ప్రూఫ్తో సహా ఉన్నాయి. అందరూ మాట్లాడిండేటివి, నేను టైం చెప్పిండేటివి. ఇంకా కొంతమంది 2 శారద అనే ఆమె, ప్రియాంక రమేష్ అనే ఆమె, మళ్ళా తిరుమలేషు పూజ అనే ఆమె, వాళ్ళు నాకు ఫోన్లో బ్లాక్మెయిల్ చేస్తూ మా ఆయనని ప్రియాంక అనే ఆమె, శారద అనే ఆమె మా ఆయనతో పర్సనల్గా కాంటాక్ట్ ఉండి ఆయనతో ఫోటోలు అవి ఇవి తీసుకొని చాలా మాట్లాడుకొని ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఈ మ్యాటర్ నాకు తెలిసిందండి. తెలిసిన తర్వాత నేను ఇంట్లో కొన్ని విషయాల్లో ఎంక్వైరీ చేసినాను. ఈ ఆడవాళ్ళు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ఏమి అని. తర్వాత వీళ్ళు ఇట్లా ఇన్వెస్ట్మెంట్ పెట్టినారు, ఆడవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఇంట్లో చెప్పకూడదు అని ఆయన సైలెంట్గా ఉండి మళ్ళీ ఫైనల్కి వచ్చిన తర్వాత నాకు ఈ మ్యాటర్ తెలిసింది. నేను అప్పుడు ఎంట్రీ అయినాను. ఆ విషయంలో నేను ఎంట్రీ అయినాను. ఇప్పుడు మీడియాలో ఏం వస్తూ ఉంది, ఈమె ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఫ్రెండ్షిప్ చేసుకొని డబ్బులన్నీ మా ఆయనకి ఇప్పిస్తూ వేరే రకరకాలుగా డబ్బులింగ్ చేపిస్తాను అని ఇప్పిస్తూ ఆమె అందరికీ మోసం చేసుకొని ఈ దంపతులు ఇట్లా మోసం చేసి అనంతపురం నుంచి ఊరు వదిలి వెళ్ళిపోయినారు. ఇట్లా మోసం చేస్తున్నారు, డబ్బులింగ్ చేస్తున్నారు. యాదన ఒక్కటి ఇన్సిడెంట్, ఒక్కటి ప్రూఫ్తో సహా ನನಗೆ డబ్బులింగ్ చేస్తాం. ఎవరైనా కానీ ఎట్లా కోటాధీశులైనా వారానికి డబ్బులింగ్ చేసి ఎవరు చేతను కాదండి, ఎవరు చేయరండి. ఇప్పుడు కల్పవృక్ష డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ పెట్టుకున్న తర్వాత అది ఆర్గనైజేషన్ NGOకి సంబంధించింది. అది
సోషల్ సర్వీస్ చేయగలము. ప్రాజెక్ట్ వస్తే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటాము, ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత వచ్చే ఇన్కమ్ లో మేము తీసుకుంటాము, వాళ్ళకు ఇస్తాము. లేదు అనలే, వారానికి ప్రాజెక్ట్ క్లోజ్ కాదు, ఇంకొకటి దాంట్లో డబ్లింగ్ చేస్తాము అని ఒక బిగ్ టీవీలో కర్ణాటక టీవీలో ఒక లాయరు ఈ తిరుమలేష్ అనేవాడు మాట్లాడినారండి. మాట్లాడిండేది ఎంత మాత్రం సరి అనేది నాకు అర్థం కాలే. దీనికి వీళ్ళందరూ ఒక రోజు నాకు పరువు నష్టం వేస్తాను నేను, దీనికి వీళ్ళందరూ ఒక రోజు నాకు ఆన్సర్ ఇవ్వాల. అది ఎంత వరకు కరెక్ట్ ఉంది ఏమి అని ప్రూఫ్ తో సహా పెడతాను. ఈమె ప్రియాంక అనే ఆమె మా ఆయనతో బాగా ఉండి మాట్లాడుకొని కొన్ని ప్రూఫ్లతో సహా ఉంది. నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. నేను అది ఇంకా నెక్స్ట్ ఒక ఎపిసోడ్ లో కానీ నేను మీడియా ముందర వస్తానండి ప్రూఫ్ తో సహా. ఇది ఇట్లే మా ఆయన కనబడుకోకుండా ఇంటికి రాకోకుండా ఆయనకి ఏమైనా వేరే రకంగా ఏమైనా జరిగిందంటే నేను మళ్ళా మీడియా ముందర వస్తానండి. వచ్చి ఆమె ఏమేం చేసింది, శారదా అనే ఏమేం చేసింది, శారదా ఆమెకి ఎంత డబ్బులు పోయినాయి అకౌంట్ కి, ఈ ప్రియాంక అనే ఆమెకి ఏమేం డబ్బులు పోయినాయి, ఆమె మా ఆయనతో ఏమేం డబల్ గేమ్ ఆడింది, ఇవన్నీ నేను మీడియా ముందర పెట్టగలనండి. పెట్టక నేను ప్రూఫ్ తో సహా పెట్టుకున్నానండి. పెట్టుకొని ఇవన్నీ ఏం కర్ణాటకలో దుష్ప్రచారం చేసినారు, ఆంధ్రాలో నాకే పరువు నష్టం తీసినారు, ఊరు వదిలిపోయినారు అనేది ప్రూఫ్ తో సహా వాడు పెట్టాలండి. నాకు మేము ఎక్కడికో పోలేదు, ఊరు వదిలిపోలేదు. ఇంకొకటి మా అమ్మ నాన్న పేరు తీసి మా అమ్మ నాన్న ఫోటోలు వేసి మాకి పరువు తీసినారండి. వాళ్ళకి ఎటువంటి సంబంధాలు లేవు. కర్ణాటకలో ఉండేది వాళ్ళు, నేను ఉండేది ఇప్పుడు ఆంధ్రాలో. వాళ్ళు ఎటువంటి ఒక వ్యవహారానికి వచ్చింది లేదు వాళ్ళకి. ఒక్క వ్యవహారం గురించి తెలియదండి. వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళకి మా నాన్న బ్రెయిన్ స్ట్రోక్ అయ్యి బెడ్ మీద ఉన్నాడు, ఆయన ఫోటోలు వేసి ఈయన ఇట్లా చేపించినాడు కూతురు దగ్గర, ఈమె ఇట్లా చేపించింది, ఈ తల్లిదండ్రులు ఇట్లా దొంగోళ్ళు, వీళ్ళిద్దరు దొంగోళ్ళు. ఇప్పుడు దొంగతనం చేసినానా? లేదు. మా ఆయన దొంగతనం చేసినాడా? లేదు. వేరే ఏమన్నా వాళ్ళకి బ్లేమ్ చేసి డబుల్ పీకొని వచ్చినామా? లేదు. ఇది జరిగిండేదేమి అన్ని డిస్కషన్ చేస్తారు, వాళ్ళు నచ్చితేనే వ్యవహారానికి వస్తారు, ఇన్వెస్ట్మెంట్ పెట్టింటారు. పేమెంట్ లేట్ అయినప్పుడు ఒక మనిషిని బ్లేమ్ చేసి వచ్చి మీరు ఇంటి దగ్గర గొడవలు చేసేదేమి, మీరు నచ్చితేనే కదా అకౌంట్కి వేసినారు, మిమ్మల్ని ఎవరు బ్లేమ్ చేసి క్యాష్ ఇప్పించుకొని మీకేమి ప్రూఫ్ లేకుండా మనిషి ఎక్కడికో పోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఇల్లు తెలియకోకుండా మనిషి కనపడుకోకుండా మీకు చేసి లేదు. నేను ఎంత వరకు డేట్ వరకు కస్టమర్స్ తో కాంటాక్ట్ ఉన్నాము అనేది ప్రూఫ్ తో సహా నేను తీసి పెడతానండి. అన్ని ప్రూఫ్ మాతో ఉన్నాయి. ఊరు వదిలేసి పోయినారు ఒకటి, మళ్ళా ఫోన్ కాంటాక్ట్ లేదు, పరారీ అయిపోయినారు. ఇవన్నీ న్యూ సెన్స్ క్రియేట్ చేసినారు మా మీద. లేనిపోనివన్నీ క్రియేట్ చేస్తూ మా ఆయనకి బెదిరిస్తా కోట్లు వేల కోట్లు ఎత్తుకొని పోయినారు. ఒక పేపర్ లో ఏమొస్తుంది, 1 కోటి రూపాయలని వచ్చింది సాక్షి పేపర్ లో. ఇంకొక న్యూస్ లో ఏమొచ్చింది 71 కోటి అని చెప్తా ఉన్నాడు. అన్నోన్ పర్సన్ ఆయన ఎవరు అనేది మాకు ఇంతవరకు తెలీదు. నాతో అన్ని వీడియోస్ ఉన్నాయి, ఎవరెవరు మాట్లాడినారు, ఏమేమి జరిగింది అనేది అన్ని మీడియాతో మాట్లాడిండే వాళ్ళందరూ ఉన్నారు. కానీ దాంట్లో కొన్ని పర్సన్సే మాకు తెలీదు. మాకు తెలియకుండా ఉండే పర్సన్స్ అని వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో వాళ్ళకి ఏం సంబంధం ఉంది, వాళ్ళకు దీనికి ఏముంది, దీని వెనకాల ఎవరు ఉన్నారు అనేది నాకు అన్ని అర్థమైంది. ఒకరోజు మీడియా ముందర వస్తాను, నేను అన్ని పెడతానండి. కానీ నాకు ఇప్పుడు కావాల్సిండేది ఇంతే. మాకి కావాలని ఎవరెవరు ఏం చేసినారో, మా ఆయనని ఎక్కడ పెట్టినారో, కిడ్నాప్ చేసినారు. మా ఆయన 2 రోజుల నుంచి కనపడతలేదు. మా ఆయన కిడ్నాప్ చేసినారు, మా కార్ కనపడతలేదు. డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా బెదిరించి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారండి. ఇంకొకటి, ఇది కర్ణాటకలో కంప్లైంట్ అయ్యిండేది, కర్ణాటకలో ఎఫ్ఐఆర్ చేపించినారు. కర్ణాటకలో ఎఫ్ఐఆర్ చేపించి డిపార్ట్మెంట్ అంటే అందరికి ఒకే ప్రొసీజర్. కర్ణాటక వేరే ప్రొసీజర్ ఉండదండి, ఆంధ్ర వేరే ప్రొసీజర్ ఉండదండి. ఆంధ్ర పోలీసు వాళ్ళను తిడుతూ, ఆంధ్ర డిపార్ట్మెంట్ వీళ్ళకి సహకరిస్తా ఉంది అని తిడుతూ, బ్యాంక్ ఎంప్లాయీస్ ని తిడుతూ, మాయల్ని బ్లాక్ మెయిల్ చేస్తూ, నన్ను పారిపోయింది, ఈమె దొంగమే, ఇట్లా చేసింది అట్లా చేసింది అని మా మీద లేనిపోనివి నిందనాలేస్తూ మమ్మల్ని దొంగల కట్ల సమాజంలో నిరూపించినారండి. దీనికంతా మాకి పరువు నష్టం వేపించి మీడియా ముందర నేను ఇంకొకసారి మీడియా ముందర కూర్చోవాలనుకున్నాను. ప్రూఫ్ తో సహా కూర్చుంటాను. ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఇవ్వడానికి ఎందుకు వచ్చినానంటే మా ఆయన కనపడతలేదు.
నాకు కర్ణాటకలో ఉంటున్నాడా ఇక్కడ అనంతపురం నుంచి వెళ్ళాడా? ఏం సార్ మీ ఆయన్ని కర్ణాటక నుండి వెళ్ళిపోయాడా ఇక్కడ అనంతపురం నుంచి వెళ్ళిపోయాడా? అనంతపురంకి వచ్చినారు సార్, వచ్చి మాట్లాడినారు, డిపార్ట్మెంట్ వాళ్ళని కలిసినారు, మాట్లాడినారు, స్టేట్మెంట్ తీపిచ్చినారు, బ్యాంక్ లో ఎవరెవరికి ఎంత అమౌంట్ పోయింది అని ప్రూఫ్ తో సహా పెట్టుకున్నారు. వాళ్ళు అంతా చూసినారు. నేనేం చెప్పినాను, ఉండేదే 15 లక్షల ప్రాబ్లం, ఇది 15 లక్షలు కోట్లు చెప్తున్నారు, స్టేట్మెంట్ చూడండి అని నేను ఎస్ఐతో ఫోన్ లో మాట్లాడినాను. అదంతా రికార్డు ఉంది నాతో. అది అయిపోయిన తర్వాత 15 లక్షల ప్రాబ్లం ని పెద్దగా చేస్తూ వీళ్ళు ఏం చేసినారంటే మాకి 15 లక్షలు కాదు ప్రాబ్లము, మాకి పర్సనే కావాలా, పర్సన్ బండి కావాలా, పర్సన్ అట్లా చేస్తాను ఇట్లా చేస్తాను బెదిరిస్తా ఉన్నారు. బెదిరించిన తర్వాత తిరుమలేషు మళ్ళా ఈ ప్రియాంక హస్బెండ్ వాళ్ళకి డబ్బులు వేసేసినామండి. 70 లక్షలు డబ్బులు వేసేసినాను. మళ్ళా 15 లక్షలు ఒకసారి, 7 లక్షలు ఒకసారి డబ్బులు పోయింది. టోటల్ 90 లక్షల వరకు డబ్బులు పోయింది. ఆ డబ్బులంతా యూజ్ చేసుకున్నాడు. ఒక్కసారి డబ్బులు మేము 3 లక్షలు ఇచ్చినాము. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ లో ఇన్కమ్ వచ్చింటే 3 లక్షలకు 3 లక్షలు 60 లక్షల వరకు వాళ్ళకి అకౌంట్ కు పోయిందండి. అదంతా వాళ్ళు మాకేమి లెక్కాచారం చూపించుకోకుండా వచ్చిన డబ్బులంతా వాళ్లే తినేసి వాళ్ళకి 3 కోట్ల వరకు అప్పులు ఉన్నాయి అని మా ఆయనతో మాట్లాడినాడు. ఆయన పెళ్ళం మాట్లాడింది అది, కానీ మాతో ప్రూఫ్ ఉంది. మీరు ఇచ్చిండే డబ్బులతో మేము అప్పులు కట్టుకున్నాము. మా డిమాండ్ ఏం లేదు సార్. ఇప్పుడు మా ఆయన లేదు, మా ఆయన కనపడతలేదు, 2 రోజుల నుంచి కనపడతలేదు. మాకి న్యాయం దొరకాల. ఇప్పుడు లేనిపోనివు మా మీద బ్లాక్ మెయిల్ చేస్తూ నిందనలు వేస్తూ పరువు నష్ట చేసేసినారు. మా ఆయన ఇప్పుడు బయటకు రావాలా, ఎక్కడున్నాడు సార్? నాకు తిరుమలేష్, శారద, ప్రియాంక, రమేష్, మెయిన్ తిరుమలేష్ సార్. నాకు తిరుమలేష్ నుంచినే మా ఫ్యామిలీ అంతా ఇదైపోయింది సార్. ఇప్పుడు ఈ రోజు మాకు ఈ స్థితి రావడానికి తిరుమలేష్ పెళ్ళాము, ప్రియాంక, శారద, వీళ్ళ ప్రియాంకని విడిచిపెట్టొద్దండి సార్. ప్రియాంక నుంచి చాలా మా ఫ్యామిలీ కానీ డిస్టర్బ్ అయింది సార్. నా పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయింది సార్. ప్రియాంక రాయదుర్గామే సార్, జగలూరు టీమే సార్. అది వీళ్ళు ఎవరు అనేది నాకు ఎవరు తెలీదు సార్. ఈమె నుంచినే మా ఆయన పరిచయం అయింది. వీళ్ళిద్దరు పర్సనల్ గా ఫ్యామిలీ పర్సనల్ గా ఏమేమి మాట్లాడుకున్నారో అది అయిపోయిన తర్వాత నాకు తెలిసిన తర్వాత ప్రియాంక నాకు ఆపోజిట్ అయ్యింది. అప్పటి నుంచి ఈ అమ్మాయి వేరే రకంగా డబ్బులు డిమాండ్ చేస్తూ 3 కోట్లు అడిగి బ్లాక్ మెయిల్ చేస్తూ మా ఆయన్ని మళ్ళీ ఫైనల్ కయ్యలేదు అని గొడవలు చేసుకున్నారు. నేను గొడవలు చేసినాను. అది అయిపోయిన తర్వాత కంప్లైంట్ అది ఇది తిరుమలేష్ అనే పర్సన్ ని పెట్టి ఈ అమ్మ బ్యాక్ నుంచి నడిపిస్తూ ఈ రోజు మా ఆయన కనపడుకోకుండా చేసినారు. జగలూరు సార్, జగలూరు సార్. సార్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయింది. అవును సార్, అవును సార్. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయింది సార్. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత 41 నోటీస్ ఇవ్వాలా సార్? ప్రొసీజర్ ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి అని అడుగుతున్నాను. ఇవ్వండి, ఏమైనా ఉంటే ప్రొసీజర్ ప్రకారంగా నేను వస్తా. కనిష్ట పక్షం మా ఆయన లోపల ఉండినా నేను బెయిల్ తీసుకొని బయటకు తీసుకుంటా. మీకేం కావాలో, నేను ఏమైనా బ్యాలెన్స్ ఉంటే ప్రూఫ్ తీసుకొని రాండి, నేను కట్టిస్తా. మీకేం కావాలో న్యాయం చేపిస్తా అని అడుగుతున్నాను సార్. దొడ్డబళాపుర, బెంగళూరు ఇక్కడంతా వీళ్ళు లింకులు పెట్టుకొని లేనిపోని మా మీద నిందనలు వేస్తూ మాకి అవమానం చేస్తున్నారు. అనంతపురం వదిలేసి పోయినారు అని మా మీద లేనిపోని నిందనలు వేసి మమ్మల్ని అవమానం గురి చేసినారు. దయచేసి దీనికి నాకు న్యాయం కావాలా అండి. నా మా ఆయన రావాలా ఇంటికి. నాకు సార్ లేదు సార్. ఏమంటే మా ఆయన సండే నైట్ పోలీసు వాళ్ళ దగ్గరకు ఆయనే పోయినాడు, మాట్లాడినాడు. మళ్ళా జగలూరు పోలీసు వాళ్ళ దగ్గరకే, మళ్ళా ఆదివారం నైట్ అక్కడే ఉన్నాడు. సోమవారం వచ్చేసినాడు. అన్ని మాట్లాడుకొని వచ్చినాను అని ఎస్ఐ సారు వచ్చినారు, నాతో మాట్లాడినారు. అమ్మ అదేముందో ప్రాబ్లం క్లియర్ చేసుకోండి అమ్మా, నాకు పై నుంచి ప్రెజర్ అవుతా ఉంది అని చెప్పినారు. నేను స్టేట్మెంట్ అన్ని తీసి వాడికి పంపించినాం. సిఎస్బి బ్యాంక్ లో ఏమేమి ఉందో స్టేట్మెంట్ అన్ని ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత వాళ్ళు మా ఆయన్ని 41 నోటీస్ ఇవ్వండి, మీకు ఏం డబ్బులు ఉందో 15 లక్షలే కదా, డబ్బులు రెడీ ఉన్నాయి, డబ్బులు చూపించింది అన్నాను. నోటీస్ ఇచ్చి మా ఆయన క్లియర్ చేపించేసి మీరు డబ్బులు తీసుకుపోండి అని చెప్పినాను. లేదు నాకు పర్సన్నే కావాలా, నాకు మీ కార్ కావాలా, మీ ఇల్లు ఎంక్వైరీ చేయాలా, యాడాడు ఏమేమి డబ్బులు ఇచ్చినారు, మీ ప్రాపర్టీ ఎంత ఉంది, మీ ప్రాపర్టీ అంతా మేము హ్యాండ్ ఓవర్ తీసుకుంటామని బెదిరిస్తూ ఆ రోజు వెళ్ళిపోయినారు సార్. సార్ ఎందుకు వెళ్ళిపోయినారు సార్? డబ్బులు కట్టించుకొని పోవచ్చు కదా అని అడిగినాను నేను. మా ఆయనను అడిగినాడు ఆ రోజు. దానికి ఏమన్నారు, అక్యూజ్డ్ మిస్ అయిపోయినాడు అని నేను వేరే ఒక కేసు పెట్టుకొని ఈయనకి ఏం చేపిస్తాను చూడమ్మా అని అన్ని మాతో బెదిరించినాడు. బెదిరించిన తర్వాత మా ఆయన పారాడుకొని డబ్బులన్నీ రెడీ చేసుకొని మేము అనంతపూర్ లోనే ఉన్నాం సార్.
ఇంకేం అన్ని క్లోజ్ అయిపోతుంది కదా, క్లియర్ అవుతుంది అన్న మూమెంట్ లో మేము ఉన్నాము. దాని లోపల ఈయనకి బెదిరిస్తూ ఫోన్ కాల్ వస్తున్నాయి, కానీ ఏం జరిగిందేమో తెలియదు. నిన్నటి నుంచి మా ఆయన కనపడలేదు. దానికి నేను ఈ రోజు నైట్ అంతా చూసినాను వస్తాడేమో అని ఈ రోజు మీడియా ముందర వచ్చినాను. తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ నేను పోలీస్ స్టేషన్ పోయి ఎస్పీ దగ్గర నేను ఎస్పీ సార్ దగ్గర నేను కంప్లైంట్ ఇవ్వడానికి ప్రొసీడ్ అవుతాను సార్. నేను పుష్ప శ్రీరాములు చేసినాను సార్. మళ్ళా ఈ కోవిడ్ టైంలో నేను టీడీపీ అంటే పిల్లల కోసము స్కూల్ అన్ని బంద్ అయిపోయింటే ఆ టైంలో నేను పిల్లలకి ఈవినింగ్ క్లాస్ చేపించడానికి మళ్ళా ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకి ఒక పని దొరుకుతుంది అనే కాన్సెప్ట్ లో టీచర్ పని దొరుకుతుంది ఈవినింగ్ క్లాసెస్ చేస్తే అనే దానికోసము ఈ టీడీపీ అంటే ట్యూషన్ ప్రాజెక్ట్ అని అదొకటి చేసింది సార్. అది 100 CR ప్రాజెక్ట్ సార్. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను వేరే ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఒక 3 months బ్యాక్ నుంచి నేను అగ్రిమెంట్ చేసుకున్నాను సార్. ఆ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఆ డబ్బులకి పట్టుబడి పెట్టుకున్నాను సార్ నేను వాడితో. ఇంకొకటి మేము ఏదైనా భూ వ్యవహారం కానీ మా ఆయన చేస్తాడు సార్. ఆ భూ వ్యవహారం కానీ ఏమైనా పెద్దలు ఏమైనా చేసినప్పుడు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ కావాల్సింది ఉంటే దాని గురించి నేను తీసుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టి మళ్ళా మేము ఇన్కమ్ వచ్చిన తర్వాత వాళ్ళు డివైడ్ చేసేస్తాం సార్. ఇట్లా వ్యవహారం జరిగింది సార్. పోవడం ఆయన భార్య అయినటువంటి పుష్ప ఆమె ఆ యొక్క ఆవేదనను ఈ జిల్లా పోలీస్ యంత్రాంగం అందరూ కూడా గుర్తించి తనకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ ఈ యొక్క కల్పవృక్ష సొసైటీలో దాదాపు ఒక 2 సంవత్సరాలుగా ఒక వ్యాపారం చేస్తున్నటువంటి ధవళగిరిలో వ్యాపారం చేస్తున్నటువంటి దంపతులను ఆర్థిక లావాదేవీల మూలంగా ఈ బళ్ళారి ధవళగిరిలో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఒకటి అనంతపురం ఎక్కడో రాయదుర్గంలో ఎక్కడో ఒక కేసు నమోదైందట. అది వాస్తవంగా మనకైతే తెలియదు. వాస్తవంగా ఏదన్నా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే చట్ట ప్రకారం చట్టం ఉంది, చట్ట పరిధిలో కేసులు రిజిస్టర్ చేసి ఒకవేళ కోర్టుకు పోయి కోర్టు ద్వారా కూడా రాబట్టుకునే అవకాశం ఉంది. ఈ చట్టాన్ని అతిక్రమించి మనుషులు కిడ్నాప్ చేస్తూ ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేసి వాళ్ళ కారు లాక్కపోయి ఒక మహిళ అనేది చూడకుండా దౌర్జన్యం చేయడం అనేది నిజంగా ఈ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తుందని చెప్పి ప్రభుత్వానికి ఈ గుర్తెరుగేలా చేస్తూ ఈ లోకంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఇదే శ్రీరాముల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి 5 లక్షలు ఇవ్వాల్సిన వాళ్ళు దాదాపు 30-40 లక్షలు కూడా వసూలు చేసి ఆయన ఈ రోజున కనపడకుండా చేసినారు. ఈ రోజున ఆయనకి ఏం జరిగినా కూడా ఈ ప్రభుత్వానికి ఎవరైతే తిరుమలేషు ఉమా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రులకు అందరికీ తెలియజేస్తూ ఈ తిరుమలేష్ పూజ వీళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్ డబుల్ అమౌంట్ వాళ్ళు ఇచ్చిన 90 లక్షలు అయితే 1,20,00,000 ఇతను చెల్లించినాడు. ఈ చెల్లించిన ప్రూఫ్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. అయినా కూడా వాళ్ళు ఈ బలవంతంగా ఈయనకున్నటువంటి ఆస్తులను రాపించుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా ఈ శ్రీరాముల ద్వారా ఇతన్ని కిడ్నాప్ చేసి ఆయన ఆస్తులను రాపించుకునే భాగంలోనే ఇదంతా కుట్ర జరుగుతుంది. ఈ కుట్రని ఛేదించవలసిందిగా ఈ అనంతపురం జిల్లా ఎస్పీ గారికి మరి ముఖ్యంగా తెలియజేస్తూ ఈ కుట్రలో కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నారని చెప్పి తను చెప్తుంది. ఆ విధంగా కూడా కొంచెం ఆలోచన చేయాలా, ఆ విధంగా కూడా విచారించి ఆ మహిళకు న్యాయం చేయాలా, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రులందరినీ కోరుతూ ఆ కుటుంబానికి మీడియా వాళ్ళందరూ బాసటగా నిలబడి ఈ ప్రజా సంఘాలు అయితేనే మీడియా వాళ్ళు అయితేనే అందరూ కూడా ఆ కుటుంబానికి బాసటగా నిలబడి న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై భీమ్. శ్రీరాములది అనంతపురం లోకల్ చిన్నకొత్తపల్లి మండలం అయింది. ఆయన వ్యాపార నిమిత్తం ధవళగిరిలో సెటిల్ అయినారు. తద్వారా వాళ్ళ వ్యాపారం ద్వారా వచ్చిన లాభాలను వాళ్ళకు డబ్బులు తీసుకుంటూ ఇస్తూ కొంచెం ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. కొంచెం ఈ అనంతపురంలో ఉన్న పరిస్థితుల్లో ఈ రోజున వాళ్ళకు ఒక పెద్ద మొత్తంలో ఒక సీజైన్ అమౌంట్ రావాల్సిన పరిస్థితిలో ఈరోజు అందరూ కూడా ఒకేసారిగా 5 లక్షలు ఇచ్చిన వాళ్ళు కూడా మాకు 1 కోటి రూపాయలు డిమాండ్ చేసి నానా హింసలు పెట్టి వాళ్ళని కొట్టి మనుషులు కూడా కనపడుకోకుండా కిడ్నాప్ చేయడం అనేది నిజంగా దుర్మార్గమైన విషయం. ఈ యొక్క అంశాన్ని జిల్లా పోలీసు యంత్రాంగం అయితేనేమి, జిల్లా ఎస్పీ గారు అయితేనేమి తదేకంగా ప్రత్యేక విచారణ ద్వారా ఈ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ప్రత్యేకంగా కోరుతున్నాం. జై హింద్, జై భీమ్. వీళ్ళు ప్రాజెక్టులు ఉంటాయి కదా, ఏమేం ప్రాజెక్టులు చేస్తారు, వాళ్ళు ఏ విధంగా మీకు పెట్టుబడి పెట్టారు? కోర్టులు ఉన్నాయి, ఆర్థికంగా వాళ్ళ దగ్గర చెక్కులు ప్రొనోట్లు ఏమో ఉన్నాయంటున్నారు. దాని కోర్టు ద్వారా న్యాయపరంగా చట్టపరంగా వాళ్ళు వ్యవహరించాలి తప్ప
ఒక మనిషిని దౌర్జన్యంగా కిడ్నాప్ చేసి ఇళ్ల మీద పడి వసూలు చేసి చేయాలనుకోవడం నిజంగా దుర్మార్గమైన విషయం. ఈ విషయం పైన జిల్లా పోలీస్ యంత్రాంగం ఖచ్చితంగా చర్య తీసుకోవాలని తెలియజేస్తూ, ఈ విషయంలో సునీల్ అయితేనేమి, రమేష్ అయితేనేమి, ప్రియాంక, మీనా, త్రిములేష్, పూజ, తిమ్మక్క వీళ్ళందరూ కూడా శ్రీరాములకు ఏమి జరిగినా కూడా వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కుటుంబానికి న్యాయంగా చేయాల్సిందిగా మీడియా మిత్రులందరినీ కోరుతున్నాం. ఓకేనండి.